అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమన్ మారేపల్లి శ్రీనివాసాచార్యులు వారి దగ్గర ఉన్నాం. ఈ రోజున వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వారి దగ్గరకు రావడం జరిగింది. నమస్కారం అండి. గురువు గారు, గత సంవత్సరం ఈ రోజుల్లోనే ప్రకృతి విలయతాండం చేసింది. పంటలు గానీ, జనజీవనం కానీ చాలా ఇబ్బందులు పడిన సందర్భాలైతే గత సంవత్సరంలో ఉన్నాయి. ఈ సంవత్సరం చూస్తే ఎక్కడ చూసినా పల్లెల్లో పంటలు విపరీతంగా పండే పరిస్థితి కనబడుతుంది. ఒక ఎకరానికి 40-50 బస్తాల లోపల వచ్చేటట్టు కనబడుతుంది. అంతకుముందు సంవత్సరం చూస్తే ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించిన పరిస్థితి లేదు. కానీ ఈ సంవత్సరం చూస్తే చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మేము గమనిస్తున్నాం. అసలు ఈ మార్పుకి కారణం ఏంటంటారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు 2024 ఇప్పటికి 2 మాసాల ముందు ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పు కలిగి ప్రకృతి అంతా కూడా వలయ తాండవం చేసి విజయవాడ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగి, అలాగే పంటలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అపారమైనటువంటి పంట రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని విధాల అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందజేసి జనజీవనాన్ని ఒక క్రమబద్ధీకరించి వారిని మామూలు యథాతథమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. ఆ దుఃఖంలో ఉండగా నిరుడు భక్తులు అలాగే జనాలు ఆధ్యాత్మిక శోభని ఎక్కువ మోతాదులో చేసుకోలేదనేది నా అభిప్రాయం. ఒక పక్క అంతకుముందే అపారమైనటువంటి నష్టం కలగడంతో జనాలు ఇబ్బందులు పడటంతో ఆ రకంగా ఉండి ఉన్నది. కానీ భగవంతుడు అనుకూలించి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మొదటి నుంచి కూడా ఉగాది నుంచి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా శుభకార్యాలు జరగడం, అలాగే ప్రతి ఇంటిలో కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవడం, మన హనుమాన్ జంక్షన్ బాబులపాడు మండల కేంద్రంగా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మనకు కూడా గ్రామ ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరూ చక్కగా పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించడం, వారికి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాల్లో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం, వాటి వల్ల భగవద్ అనుగ్రహం కూడా తప్పకుండా ఆయా గ్రామాలు ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి తప్పకుండా కలుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా దేవాలయాల్లో హోమాలని, యజ్ఞాలని, దైవకార్యాలు ఎక్కువగా చూస్తున్నాం. అంటే మనకి యాక్చువల్గా మనకి వచ్చే పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి నుంచి ప్రారంభమై ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలేకాదశి, ఆషాఢ మాసము అంటేనే మనకి దక్షిణాయనంలో ప్రారంభం అవుతుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి ఎక్కువగా పండుగలన్నీ కూడా విశేషమైనటువంటి పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి కానివ్వండి, గణపతి నవరాత్రులు కానివ్వండి, ఆశ్వీజ మాసంలో నిన్న మొన్న జరిగినటువంటి దేవి శరన్నవరాత్రులు కానివ్వండి, రేపు రాబోయే కార్తీక మాసం మొత్తం అంతా కూడా శివకేశవులకు అభేదంగా అన్ని దేవాలయాల్లో కూడా చాలా విశేషంగా వైభవంగా కార్యక్రమాలు అవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళా మార్గశిర మాసం అంటే మళ్ళీ ధనుర్మాసం మొదలవుతుంది. ఆ నెల మాసం కూడా మొత్తం అంతా ధనుర్మాసంలో స్వామివారికి తిరుప్పావై సేవాకాలం అంతా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మకర సంక్రాంతి, భోగి అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రథసప్తమి, ఇవన్నీ కూడా చాలా విశేషంగా మంచి మంచి పండుగ వాతావరణంగా అన్ని దేవాలయాలు కూడా శోభిల్లుతూ ఉంటాయి. చాలా వైభవంగా భక్తులందరూ కూడా ఆలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క భక్తిని ప్రపత్తిని చాటుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల దేవాలయాల్లో కన్నా మీరు నిర్వహించే దేవాలయాల్లోనే ఎక్కువ హోమాలు యజ్ఞాలు. అది కూడా మేము అంటే నేను నిర్వహించే కార్యక్రమాలు కాదు, కానీ అంటే మామూలుగా నేను ఏ దేవాలయంలో అర్చకత్వం చేయను. మీ సారథ్యంలో నా సారథ్యంలో అంటే చెప్తున్నాను, నా సారథ్యంలో అంటే కొద్దిగా నాకు భక్తులు ఎక్కువ, మన మీద అభిమానం ఎక్కువ,
సార్ వారి వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మంచి శుభ పరిణామాలు కలుగుతాయి, మంచి శుభ ఫలితాలు ఇస్తాయి అనేటువంటి ఒక మంచి పేరు అది ఉంది. ఆ తర్వాత నేనే కాదు, ఈ చుట్టుపక్కల దేవాలయాల్లో చాలా మంది చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని దేవాలయాలు చెప్తాను. ఆ దేవాలయాల యొక్క విశిష్టత ఏమిటి, ఆ అంటే దేవాలయాలు జరుగుతున్న మేము ఇప్పుడు నేను అదే అడగలుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన మన పరిధిలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అసలు ఆ దేవాలయాల యొక్క విశిష్టత, వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు, అంటే ఆ దేవాలయాలు నిర్మించాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలా విశిష్టత ఏంటి అది ఇప్పుడు మన హనుమాన్ జంక్షన్ మహాపట్నానికి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 100-150 గ్రామాలకి క్షేత్రపాలకుడు 4 రోడ్ల కూడల్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారు. ఆయన నాకు తెలిసి 170 దేశాల్లో మన ఆంజనేయ స్వామి వారి ప్రతిమ పెట్టుకొని విదేశాల్లో భక్తులందరూ కూడా స్వామిని ప్రతినిత్యం సేవిస్తూ ఉంటారు. అవును. అలాగా ఆ స్వామివారు ఆ దేవాలయంలో మా నాన్నగారు ప్రధాన అర్చకులుగా చేశారు. నేను కూడా కొంతకాలం అర్చకత్వం నాన్నగారితో పాటే అనుసరిస్తూ ఉండేవాడిని. అయితే ఆ దేవాలయంలో ముఖ్యంగా మొదటి నుంచి కూడా పాంచరాత్ర ఆగమ విధానంగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. 1985లో ఆ అభయాంజనేయ స్వామి వారు ఆకర్షణకి చాలా విభిన్నంగా విశేషంగా ఉన్నప్పటికీ కూడా అర్చనాది కార్యక్రమాలు స్వీకరించడానికి అర్హుడు కాదు అని పండితుల యొక్క సూచన మేరకు మన ప్రముఖ శ్రీమాన్ కనుమూరు సూర్యనారాయణరాజు గారు అర్చనలు స్వీకరించడానికి అర్హత కలిగినటువంటి విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలి అని శిలా విగ్రహ ప్రతిష్ఠకు పూనుకొని ఆ కార్యక్రమాన్ని జరిపించారు. మా నాన్నగారు, మా తాతగారు, మా నాన్నగారు మేనమామ గారు వాళ్ళంతా సుమారుగా ఒక 25 మంది వేద పండితులు వచ్చి కార్యక్రమాన్ని జరిపించారు. ఆ విగ్రహ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అప్రతిహతంగా స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. స్థలాభోగం శిలాభోగం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆ శిలా విగ్రహం ఎప్పుడైతే ప్రతిష్ఠించబడి త్రికాలార్చనలు, త్రికాల నివేదనలు, స్వామివారికి జరగాల్సినటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు ఏవైతే చక్కగా సలక్షణంగా జరపబడుతూ ఉంటాయో ఆ దేవాలయాలు ఎప్పుడైనా కూడా రాణిస్తూనే ఉంటాయి. ఆ దేవాలయాలు ఎప్పుడూ కూడా భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి, నిత్య నీరాజనాలు అందుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం అని మనకి భగవత్ శాస్త్రం చెప్తుంది. భగవంతుడు మంత్రానికి ఆధీనమై ఉంటాడు. అందుకనే స్వామి వారి యొక్క ఆలయాల్లో ఎప్పుడూ కూడా మంత్రం ఎక్కువగా నడుస్తూ ఉండాలి. ఆ మంత్రం ఎప్పుడు నడుస్తుంది అంటే భక్తులు రావడంతో నడుస్తుంటుంది. 10 మంది భక్తులు వచ్చి వాళ్ళ గోత్రనామాలతో అర్చనాది కార్యక్రమాలు అవి జరగటంతో స్వామివారి యొక్క మంత్రం ఎక్కువగా జరుగుతుంది. మన హనుమాన్ జంక్షన్ కేంద్రంగా హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళ విశిష్టత కూడా ఒకసారి తెలియదు. అట్లా అభయాంజనేయ స్వామి వారు నిత్య నీరాజనాలు అందుకుంటూ ఈ రోజు వరకు కూడా చాలా శోభాయమానంగా వెలుగొందుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ దేవాలయంలో, అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా హనుమత్ జయంతి, శ్రీరామనవమి, ఉగాది, ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి పండుగ ఉత్సవాలన్నీ కూడా చాలా బాగా చేస్తారు. హనుమత్ జయంతి రోజున జయంతికి ముందు 5 రోజుల ముందుగా ప్రారంభం చేసి హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. కాస్త దేవాలయం వెనక భాగంలో వినోద కార్యక్రమాలు అవి చేస్తుంటారు ప్రేక్షకులకు వారు. కాస్త అలాగే దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా అలంకారం చేస్తారు. చాలా బాగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. కొత్తగా 2023 చివరి నుండి 2024 భాగంలో ఒక కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారంటే దాతల సహకారంతో ప్రతి మంగళవారం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం.
చాలా అద్భుతంగా ఉంది. అంటే అన్నదానం అనేటువంటిది చాలా మహోత్తరమైనటువంటి కార్యక్రమం. స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చినప్పుడు ఆ భోజన సమయానికి ఈ ఆలయం ద్వారా కొంతమందికి అన్నప్రసాదం అందించడం అనేది ఒక మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇంకా చాలా బాగా అద్భుతంగా నడుస్తుంది. అలాగే మన హనుమాన్ జంక్షన్‌లో నూజివీడు రోడ్‌లో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం. అవును. అలరమేలుమంగ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ దేవాలయం కూడా మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళు ప్రతిష్ఠించిందే. హ్మ్. మొదట్లో కాకర ఉమామేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు వాళ్ళు ఉండేవారు. హ్మ్. కొన్నాళ్ళు అర్చకత్వం కూడా మా వాళ్ళు నిర్వహించున్నారు. ఇప్పుడు మళ్ళా ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కొత్తగా 2023, 24 సందర్భంలో ఆ సమయంలో కొత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని శోభాయమానంగా తీర్చిదిద్దుకొని ఆలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో వాస్తు పరమైనటువంటి కొన్ని ఆ, మార్పులు చేయడంతో దేవాలయం చాలా వృద్ధిలోకి వచ్చింది. ఆ దేవాలయంలో కూడా ట్రస్టీలు ప్రతి మాసం ఒక శుద్ధ ఏకాదశి నాడు, ఒక బహుళ ఏకాదశి నాడు 2 వ్రత కైంకర్యాలు ప్రవేశపెట్టారు. శుద్ధ ఏకాదశి నాడు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే బహుళ ఏకాదశి నాడు ఆ వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి శ్రీనివాస వ్రతం, వెంకటేశ్వర అవును. వ్రతం అనేది ఒకటి అవును. చేస్తూ ఉన్నారు. జరుగుతుంది. ఆ జరిపించడం కూడా ఆ ట్రస్టీలే ఆ వ్రతాలకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా వారే ఉచితంగా భక్తులకి ఇచ్చి భక్తుల్ని ఆ వ్రత కార్యక్రమాల్లోకి ప్రవేశింపజేసి జరిపించడం అనేది చాలా ఉదాహరణ, చాలా సంతోషించదగ్గ విషయం. అంటే దానికి చాలా జనరల్‌గా అక్కడ కార్యక్రమం చేసుకునే వాళ్ళు వాళ్ళ సామాగ్రి వాళ్ళే తెచ్చుకోవాల్సిందిగా? ఆ సామాగ్రి తెచ్చుకోవటం, లేదా ఇంత రుసుమని కడితే దేవాలయంలో ఏర్పాటు ఆల్రెడీ చేయడం లేకుండా అట్లాంటివేవో గుడి. చేస్తుంటారు. ఓహ్! ఆ కర్తలే దానికి అలా చేయటం అనేది చాలా చాలా మంచి విషయం. మంచి విషయం, మంచి శుభ అవును. పరిణామం. అవును. అలాగే ఆ దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తారు. చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అవును. దాతలు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తారు. వెంకటేశ్వర స్వామి వారికి వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశి అనేది ఆ దేవాలయంలో చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఒకటి. ఉత్తర ద్వార దర్శనం అది చాలా వైభవంగా చేస్తారు. అలాగే కొత్తగా ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం అది పూర్తయిన తర్వాత ప్రతి మాసం పౌర్ణమి రోజున కూడా ఒక విశేషమైనటువంటి హోమాన్ని జరిపిస్తున్నారు. సుదర్శన హోమము, తర్వాత ఇత్యాది హోమ కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నట్లుగా తెలిసింది. అది కూడా మంచి శుభ పరిణామం. చాలా బాగుంది. అలాగే మనకి ఈ అభయాంజనేయ స్వామి వారికి అభిముఖంగా విజయవాడ రోడ్లో ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వేలేరు గ్రామానికి వెళ్ళే అడ్డ రోడ్డు ఒకటి ఉంది. అక్కడ ఆ వేలేరు గ్రామస్తులే పూర్వంలో ఒక సుమారుగా 65 నుంచి 70 సంవత్సరాల క్రితం ఒక వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించారు. అది చాలా చిన్న దేవాలయంగా ఒక చిన్న రేకుల షెడ్ ఉండి ఒక తాటి వాసలు అవి వేసి కొద్దిగా ఏదో అలా ఉంటూ ఉండేది. అక్కడ ఒక దేవాలయం ఉందన్న దాఖలాలు కూడా చాలా మందికి తెలియదు. అప్పట్లో తెలీదు. తెలియదు. అయితే 2006వ సంవత్సరంలో 2005వ సంవత్సరంలో మా రాజుగారు ఆ వినాయకుడి దేవాలయానికి పక్క భాగంలో కొంత పొలం కొనడం జరిగింది. ఆ పొలం కొనుగోలు జరిగేటువంటి సమయంలో ఆ దేవాలయం అక్కడ ఉండటం ఆయన గ్రహించి, అయ్యో మన పక్కన మన పొలం సరిహద్దులో స్వామివారు ఇట్లా ఉండడం అంత మంచిది, మనకి అంత శ్రేయస్సు కాదు, భక్తులకు కూడా అంత శ్రేయస్సు కాదని ఆయన తలంపు చేసి ఈ దేవాలయం యొక్క విశేషం అంతా కూడా తెలుసుకోవాలని నన్ను వేలేరు గ్రామంలోకి పంపించారు. పంపించి ఇది పూర్వంలో ఎవరు ప్రతిష్ఠించారు, అసలు దీని బాగోగులు ఎవరు చూస్తున్నారు, ఏంటి అది ఇది అని చెప్పి కనుక్కుందామనమంటే నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ గ్రామస్తులు కొంతమంది నేను కలిశాను.
కొన్ని విషయాలను సేకరించాను. మరలా వచ్చి రాజుగారికి తెలియపరిచాను. తెలియపరిస్తే వారేమన్నారంటే, సరే మనం చేయగలిగినంత మనం చేసుకుంటూ వెళదాము. ఎవరైనా వచ్చి మేము కూడా దీంట్లో కొంత భాగస్వామ్యం తీసుకుంటామండి. మేము కూడా కొంత చేయాలనుకుంటున్నామంటే అది కూడా తీసుకొని చేద్దామని అని అన్నారు. సరే ముందు అసలు ఆ దేవాలయం ఉన్న స్థలం, ఇప్పుడు అభయాంజనేయ స్వామి వారి దేవాలయం వెనకాల ఆంజనేయ స్వామి వారికి ధర్మసత్రం అని ఒకటి ఇచ్చారు. యనమదల లోకేశ్వర వీరరాఘరావు గారని వారే మళ్ళీ అక్కడ ఆ స్థలంలో వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడానికి స్థలం ఇచ్చారన్నమాట. స్థలదాతలు వాళ్ళే అక్కడ కూడా. సరే ఆ విషయాలన్నీ కూడా రాజుగారికి చెప్పిన తర్వాత వారు అట్లా అనటంతో సరే అక్కడ వేమూరపల్లి శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, వేలేరు గ్రామం. వారేంటంటే డాక్టర్ నారాయణరావు గారని, అభినయ నారాయణరావు గారు ఆ గ్రామస్తులే. వారు కూడా విజయవాడలో ఆయన కంటి డాక్టర్ గారు. వారి మిస్సెస్ శశిబాల గారు అని ఆవిడ గైనకాలజిస్ట్ అనమాట. ఆ నారాయణరావు గారి తండ్రి గారి పేరు శాస్త్రులు గారు, రామశాస్త్రులు గారు, అభినయని రామశాస్త్రులు గారు. వారికి తెలియపరిచారనమాట, మావయ్య ఇట్లాగా చినరాజు గారు మన ఊరు బయట ఉన్న వినాయకుడి గుడిని కొంచెం ఉన్నతంగా చేయాలని అనుకుంటున్నారు. మరి మనం కూడా కొంతమంది గ్రామస్తులను కలిసి మనం ఎట్లాగో చేయలేం కనుక కాస్త సహకారం ఇస్తే ఆ రాజుగారు నిలబడి మొత్తం అంతా చేస్తారని అనటంతో సరే వారు కూడా వచ్చి తలా చేసి దీన్ని చేద్దామని అన్నారు. అలాగే దోనవల్లి గురునాథం గారని ఒక ఆయన ఉన్నారు, ప్రముఖులు వేలేరులో. వారు కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. అలాగా అందరూ తలా ఒక చేసి ఆ వినాయకుడి గుడిని 2006లో నిర్మాణం చేసి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత ఇక నిత్య కైంకర్యాలు అవి జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సర కాలం తర్వాత బ్రహ్మోత్సవం చేస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం బ్రహ్మోత్సవం చేస్తాం కాబట్టి ఆ బ్రహ్మోత్సవం రోజున మా రాజుగారి మనసులో ఇంకొక ఆలోచన తలెత్తిందనమాట. ఏమిటి ఆలోచన అంటే, చినరాజు గారు సెంట్రల్ దేవాలయం నిర్వహణ చేసేటప్పుడు ఆ దేవాలయంలో అభయాంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత అది ఒక కొలికి వచ్చి దేవాలయం మొత్తం అంతా వృద్ధి అయిన తర్వాత ఆ ఎదురుగా ఉన్న రామాలయాన్ని కూడా మంచిగా నిర్మాణం చేసి దాన్ని కూడా మరమ్మతు చేసి కొత్తగా నిర్మాణం చేయాలని ఆయన తలంపు. ఒకటి బాగుండి ఇంకొకటి బాగుండకపోతే బాగుండదు కదా అని ఆయన చేద్దాం అనుకున్నారు. అయితే అప్పుడున్న పరిస్థితుల రీత్యా కొద్దిగా అది R&D వాళ్ళు కొద్దిగా పర్మిషన్ ఇవ్వడంతో అది ఆగింది. కానీ భగవంతుడు తాను మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎవరు ఆపిన ఆగదు కనుక సంఘటన జరిగింది. ఆ రామాలయాన్ని ఒక బియ్యం లారీ వచ్చి కొట్టడము, ఆ లారీ చిన్నాభిన్నం అవటం, ఆ దేవాలయం కూడా ధ్వంసం అయిపోయి ఆ ఒకే పిల్లర్ మీద ఉండేది ఆ దేవాలయం. ఆ దేవాలయం మొత్తం కూడా ఒకటి వేళతో సహా మొత్తం ఊడి అవతల పట్టము. దాన్ని ప్రముఖులు పుట్టకొండ సతీష్ కుమార్ గారు దాన్ని అడాప్ట్ చేసుకుని ఆ దేవాలయం ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆశాంతం జరిపించటం, అదంతా భగవంతుడు ప్రకటించుకుంటాడు. తాను ఏదైనా మార్పు కావాలనుకున్నప్పుడు ఆయనే చేసుకుంటాడు. అది ఎలా చేస్తాడంటే దైవం మానుష రూపేణ, భగవంతుడు ఎవరిని మెచ్చితే వాళ్ళతో చేయించుకుంటాడు. సరే మా రాజు గారికి ఆ దేవాలయం మనం చేయలేకపోయాం గనక ఇక్కడ రామాలయం కట్టాలి అని ఆయన అనుకొని ఆ బ్రహ్మోత్సవం రోజున ఆ స్థలదాతలైనటువంటి వీరరాఘరావు గారితో నా చేత అడిగించారు. సరే ఉన్న విషయం వారికి కూడా నేను తెలియపరిచాను. అయ్యా మరి ఇట్లాగా ఈ దేవాలయ నిర్మాణం వల్ల ఈ క్రీనేడలు అవి పక్క స్థలం మీద పడ్డా చేసిన అది ఎవరికి అంత శ్రేయస్ కాదు, మంచిది కాదు. అట్లాని ఇక్కడ నివాస యోగ్యం కూడా అంత మంచిది కాదు. మరి చినరాజు గారు ఇట్లా రామాలయం కట్టాలని ఆయన ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరిక. మరి ఈ స్థలం కనుక మీరు ఇస్తే వెంటనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడతాము అని చెప్పారు. ఆయన వెంటనే అడిగిందే తడవుగా మొదలు పెట్టానన్నారు. 2007 మాఘమాసంలో మేము దాన్ని ప్రారంభం చేశాము.
2009 జూన్ 13వ తారీఖున ప్రతిష్ఠ చేశారు. ఇంకా అప్పటి నుంచి వినాయకుడి గుడి, రామాలయము రెండు కూడా కవల పిల్లల్లాగా ఉంటాయి. రెండు దేవాలయాలు కవల పిల్లల్లాగా ఉంటాయి. చాలా చక్కగా, చాలా సౌందర్యంగా, సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ సుమారుగా ఒక సంవత్సర కాలంలో ఒక 50,000కు పైబడి భక్తులు దర్శనం చేస్తారు. అంటే 50,000 అంటే 50,000 అంటే చాలా తక్కువే. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే ప్రతినిత్యము భక్తులు తక్కువగా వస్తారు అక్కడికి, ఊరు చివరి కావడంతో. కానీ యాత్రికులు ఎక్కువగా ఆగుతుంటారు అక్కడ. యూపీ నుంచి, తర్వాత అందులోనూ అక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు మా రాజుగారు. నీటి వసతి కానీ, భోజనాలు కానీ, లేదా స్నానాలు చేయడానికి కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా చుట్టూ కూడా గార్డెన్ మొత్తం అంతా చాలా సుందరంగా ఉంటుంది అది దేవాలయం. ఆ దేవాలయంలో ఉండే మూర్తులు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. షోడశ కళలతో వెలిగిపోతూ ఉంటారు. చాలా బాగా చేస్తారు. ఇక ఆ రోజు నుంచి స్వామివారికి ఈ రోజు వరకు కూడా నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చాలా వైభవంగా ఆగమ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి కూడా ఆ స్వామికి తగ్గట్టుగా నైవేద్యము, నివేదన, అన్ని కార్యక్రమాలు కూడా ఏదైనా కూడా శాస్త్రాన్ని అనుసరించి, ఆగమాన్ని అనుసరించి ప్రామాణికంగా చేస్తారు. రాజుగారు చేసినా, రాజుగారి పిల్లలు చేసినా, ఎవరు చేసినా కూడా పెద్దవాళ్ళ యొక్క సూచనతో చేస్తూ ఉంటారు. కాబట్టి దేవాలయాలు చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా ఆ దేవాలయంలో గత 4 సంవత్సరాల నుంచి మా చిన్నరాజు గారు ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. హస్త నక్షత్రం రోజున వినాయకుడికి అభిషేకం చేయాలి, విశేష అలంకారం చేయాలి, పూల కైంకర్యం చేయాలి, వస్త్ర కైంకర్యం చేయాలి. అలాగే ప్రతి మాసము కూడా సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడికి మళ్ళీ అభిషేకం చేయాలి, వస్త్ర కైంకర్యం చేయాలి, పూల కైంకర్యం చేయాలి. అలాగే ఇటు రామాలయంలో చూస్తే పునర్వసు నక్షత్రం రోజున రాముల వారికి అభిషేకం చేయాలి. అలాగే ఆ మధ్యలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పూర్వభాద్ర నక్షత్రం రోజున పంచామృత అభిషేకం చేయాలి. అలాగా అన్ని ప్రతి మాసము ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం రోజున ఆ మూర్తికి సంబంధించినటువంటి కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరగవలసిందే అని ఒక నిర్ణయం చేశారు. అలా జరుగుతూనే ఉన్నాయి. మొన్న 2024 ముక్కోటి ఏకాదశి రోజున మా చిన్నరాజు గారు పరమపదించారు. వారి సౌజన్యంతో వాళ్ళ ట్రస్ట్ అండర్లో, ఆ దేవాలయం ట్రస్ట్ అండర్లో ఉన్నటువంటి కొంత మూలధనంతో భక్తులందరినీ కూడా భాగస్వాముల్ని చేసి, ఏ ఆలయంలో కూడా జరగని విధంగా మాస విశిష్టతతో ప్రతి మాసము కూడా ఆ మాస విశిష్టత వల్ల ఉండేటువంటి ఉపయోగం, ప్రయోజనం భక్తులకు అందజేయాలని ప్రతి మాసం పూర్ణిమ నాడు ఒక్కొక్క హోమాన్ని అక్కడ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఆ పూజ ద్రవ్యాలు, సంభారాలు, అర్చకులు, పండితులు అంతా కూడా వారే చూస్తుంటారు. చంద్రరాజు గారు వాళ్ళే చూస్తుంటారు. దానికి ఒక మాసానికి వచ్చి 1,50,000 నుంచి 1,60,000 వరకు ఖర్చు ఉంటుంది. ఈ ఎవరైతే పుణ్య దంపతులు ఈ పీటల మీద కూర్చొని హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వాళ్ళు 2,116 రూపాయలు ఎంత కడతారు. ఆ 2,116 రూపాయలు అర్చక సంభావన, పూజా సామాగ్రికి తీసుకుంటారు. ఈ కూర్చొని కార్యక్రమం చేసే పుణ్య దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శేష వస్త్రాలు, హోమ ప్రసాదము, పూజా ద్రవ్యాలు, అన్న ప్రసాదము మొత్తం అంతా ఇచ్చి చాలా వైభవంగా హోమాన్ని జరిపించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తుంటారు. అలాగే మన రామాలయం. ఇక తర్వాత మన బాపులపాడులో శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం 2000 సంవత్సరంలో 99-2000 మధ్యలో అది ప్రతిష్ఠ చేశారు. మేడపూడి వెంకటకృష్ణారావు గారని వారు ప్రతిష్ఠించారు ఆ దేవాలయాన్ని. నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న సాయిబాబా దేవాలయం కట్టాలని అనుకొని మొదలు పెట్టినట్టుగా నాకు తెలిసిన సమాచారం. అది ఎలా కట్టాలో ఏం చేయాలో తెలియక దాన్ని ఒక గదిలాగా కట్టి ఇలా కాదు అనుకుని ఇక కట్టిన గదిలో ఏదో ఒకటి పెట్టాలని ఇక వెంటనే ఒక ఆంజనేయ స్వామివారిని తీసుకొచ్చి పెట్టారని
అయితే యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఏం జరిగిందంటే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించటానికి వాళ్ళు మేము అప్పుడు అభయాంజనేయ స్వామి దేవాలయంలో సెంటర్లో అర్చకత్వం చేసేటప్పుడు మా దగ్గరకు వచ్చాయి. అయ్యా ఇట్లా హనుమత్ జయంతి రోజున మా దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఉంది, అది మీరు చేయించాలి. జయంతి రోజున అంటే అది అసాధ్యం అండి, మాకు కుదరదు, మాకే ఇక్కడ 5-6 బయట నుంచి వచ్చి కార్యక్రమాలు చేస్తుంటారు, పలానా చోట పలానా వారు ఉంటారు, వారిని మీరు సంప్రదించి ఆ కార్యక్రమాన్ని జరిపించండి అని చెప్పి ఆ సూచన మేరకు వాళ్ళు వెళ్ళారు. వేలేరులో రామాంజనేయులు గారని వారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం జరిపించారు. ఆ తర్వాత భగవంతుడు చిద్విలాసం అన్నమాట, అంటే ప్రతిష్ట కాదన్నాం కదా, ఇక మీరు పూర్తిగా నా అర్చకత్వానికే కట్టుబడి ఉండని శపించినట్టుగా అనివార్య కారణాల వల్ల మా నాన్నగారు అభయాంజనేయ స్వామి దేవాలయం తప్పుకోవడం, వారితో పాటు నేను కూడా బయటికి రావడం, ఇంకా మా నాన్నగారు ఆ దేవాలయంలో నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉంటే వాళ్ళందరూ వచ్చారు. సరే అయ్యా మీరు అక్కడికి వచ్చి మా స్వామికి కైంకర్యం చేయండి అని అడిగారు. సరే అక్కడి నుంచి సుమారుగా 26 సంవత్సరాల నుంచి మా నాన్నగారు అక్కడ అర్చకత్వం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేవాలయంలో మా నాన్నగారు అక్కడ అర్చకత్వానికి చేరినప్పుడు అంత పెద్దగా భక్తులు రావడం అలవాటు లేదు, అంత పెద్దగా తెలియదు కూడా. అది కూడా అప్పుడే కొద్దిగా నూతనంగా ప్రతిష్ఠ చేసుకుని ఉన్నది కాబట్టి అంత భక్తులకి పరిచయం కూడా లేదు దేవాలయం. సరే నాన్నగారు అక్కడ అర్చకత్వం ప్రారంభం చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి ఒక విధి విధానంలోకి దేవాలయం వచ్చింది. చిన్నగా భక్తులు రావడం ప్రారంభించారు. అక్కడ ఏంటంటే స్వామివారు చాలా సూక్ష్మంగా ఉంటారు కానీ ఆయన మహిమ చాలా గొప్పది. అది మాకు స్వానుభవం అనమాట, ముందు మాకు అనుభవం అక్కడ. అక్కడ స్వామికి మనం ఏదైనా ఒక విన్నపం చేస్తే అది చాలా శీఘ్రంగా నెరవేరుతుంది అనేది ఒక భక్తులకి ఒక నమ్మకం. ఇట్లా చాలా అనుభవాలు భక్తులకు కూడా ఉన్నాయి ఆ దేవాలయంలో. స్వామివారిని శరణు వేడిందే చక్కగా వాళ్ళు అనుకున్న కోరికలు తీరడం, వాళ్ళు దానికి ప్రతీకగా తిరిగి స్వామివారికి చాలా విశేషమైనటువంటి ఆభరణాలు, వెండి ఆభరణాలు, సర్వాభరణాలు, కిరీటాలు, తమలపాకుల దండలు, అలాగే రామమాడల దండలు, ఇవన్నీ కూడా స్వామివారి పాదాల కడియాలు, పాదుకలు, అలాగే శఠారి, తీర్థపాత్రలు, పళ్ళాలు, వెండివి అన్ని స్వామివారికి చాలా విశేషంగా కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. ఆ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, ఉగాది ఆస్థానం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఆ స్వామివారి యందు శ్రద్ధ భక్తులు ప్రకటిస్తూ స్వామివారి ద్వారా కోరికలు తీర్చుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మిగతా వారు పరిసర గ్రామ ప్రజల సహకారంతో 2025లో ఫిబ్రవరి 2వ తారీఖున జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరిపించామన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా బాగా మంచి సౌందర్యంగా తయారైంది దేవాలయం. ఆ దేవాలయం ధ్వజ ప్రతిష్ట అని మేము అనుకున్న తర్వాత సుమారుగా 5 సంవత్సరాలు అది బ్రేక్ అయింది. ఎందుకంటే 108 ధ్వజాలు వితరణ చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. సరే కాలక్రమేపీ ఆ కరోనా రావటంతో వాడు కూడా కొద్దిగా దెబ్బతింటము, దాంతో కొద్దిగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత కూడా ఎవరో 2-3 ముందుకు వచ్చారు కానీ వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. అది ఇందాక మీకు చెప్పాను కదా, భగవంతుడు తాను అనుకున్న పని అది ఎవరి ద్వారా ఎలా చేయించాలి అనేది వారు నిర్ణయం చేసుకుని వారే చేయించుకుంటారని. ఇందాక మీకు అవిర్నే నారాయణరావు గారు అని ఒక పేరు చెప్పాను కదా, వారి అక్కగారు ఉంటారనమాట అక్కడ, శేష్లాంబ గారని వేలేరులో ఉంటారు. వారికి ఒక పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటలో ఉన్న పరగ్గా ఆ గట్టెమ్మట ఒక 5-6 టేకు చెట్లు వేసి పోషణ చేశారనమాట. సరే నాకు నా సన్నిహితుడు ఒక ఆయన, మీరు ఈ దేవాలయంలో ధ్వజ ప్రతిష్ఠ గురించి 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా, మీకు ఎవరైనా దాతలు దొరికారా అంటే, ఇంకా లేదంటే చూస్తున్నాము, అయిపోతుందండి ఈ సంవత్సరం చేద్దాం ఎటు పరిస్థితులు అని అంటే,
మన దేవాలయానికి సరిపోయిన ధ్వజం మన వేలేరులో ఉంది, ఒకసారి వెళ్ళి చూసి రండి అన్నారు. వెళ్ళాం, చూసాం, అద్భుతంగా ఉంది. వెంటనే మా నారాయణరావు గారు వాళ్ళ అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి వారిని అడిగి, అమ్మ ఇది సంగతి అని చెప్పగానే, అంతకన్నా మహద్భాగ్యం ఏముంది బాబు, తీసుకెళ్ళండి అన్నారు. ఆ ధ్వజస్తంభానికి కావలసినటువంటి ఎత్తడు, తొడుగు, ప్రతిష్ట, వ్యవహారం మొత్తం అంతా కూడా మేమే చూస్తామని పాపం వాళ్ళు వెంటనే స్వామివారికి ప్రమాణం చేశారు. దానికి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా కూర్చొని నిర్వహించారు. చాలా వైభవంగా చేశారు. దీంట్లో ప్రధాన భూమిక కేతిరెడ్డి తేజమూర్తి గారిని మనం ఈ సమయంలో ప్రస్తావించాలి. సరే, ధ్వజము వచ్చింది, మరి దానికి సంబంధించిన ఎత్తడు, తొడుగు అదంతా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చేయిస్తున్నారు. ఇక మిగతా నూతన మరమ్మతులు, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలంటే కొంత ధనం ఉండాలి. సరే, అదే సమయంలో బాపులపల్లి శివాలయం కూడా కొత్తగా ప్రతిష్ట చేసుకొని ఉంది. అంటే అప్పటికే భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు స్పందించి ఎవరికి చేతనైన విరాళం వాళ్ళు ఇచ్చున్నారు. సరే, వెంటనే ఇది కూడా ప్రతిష్ట అంటే కొద్దిగా భక్తులు మొన్న ఇచ్చాం కదా, మొన్న చేసాం కదా అని అన్నప్పటికీ కూడా చాలా వైభవంగా సహకారం అందించారు. భక్తుల సహకారం లేనిదే ఏది కాదు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేశారు. ఆ ప్రతిష్ట కూడా చాలా వైభవంగా చేశాం. ఆ దేవాలయంలో కూడా నాన్నగారు ప్రతి శనివారం దాసాంజనేయ స్వామి వారికి 4:30 గంటలకి తెల్లవారుజామున అభిషేకం చేస్తారు, పంచామృత అభిషేకం చేస్తారు. ఆ సమయంలో భక్తులు అభిషేకం చేయించుకునేటువంటి వాళ్ళు హాజరవుతూ ఉంటారు. ఇక మిగతా ఈ శ్రీరామనవమి, హనుమ జయంతి, ఉగాది, ఆస్థానం ఇవన్నీ రెగ్యులర్ గా జరిగేవి. హనుమ జయంతి రోజున ఈ దేవాలయం దగ్గర కూడా వాళ్ళు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక 5-6 వేల మందికి అన్నదానం చేస్తుంటారు. ఈ సెంట్రల్ అభియాంజనేయ స్వామి వారి దేవాలయానికి జరిగేటువంటి అన్నదానం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ లో మన చినరాజు గారి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అక్కడ కొంచెం బాగా తొక్కిసలాట అయ్యి కొంచెం జనం ఎక్కువ ఉన్నారనుకోండి, కొంతమంది ఇటు వచ్చేస్తుంటారు. ఇక్కడ బాగా రష్గా ఉంది, అక్కడికి వెళ్తే కొంచెం త్వరగా భోజనం చేసి వెళ్ళొచ్చని. అంతే అంతే అట్లా చేస్తుంటారు. ఈ దేవాలయం ప్రతిష్ఠ అయిన తర్వాత నాన్నగారు అక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్న క్రమంలో నేను బాగా బిజీగా ఉంటుండేవాడు. ఆ కార్యక్రమాలు, నా వైదిక కార్యక్రమాలు, దేవాలయాల ప్రతిష్టలు, యజ్ఞాలు, యాగాలతోటి మా నాన్నగారు అక్కడ అర్చకత్వానికి చేరిన తర్వాత నేను సుమారుగా 4 మాసాలకి అసలు నాన్నగారు జాయిన్ అయిన దేవాలయం ఎట్లా ఉంది, ఏంటి అసలు అదేం దేవాలయం అని చూడటానికి నాకు 4 మాసాలు పెట్టి. సరే, నాన్నగారు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా లేదా ఏదన్నా ఇంటికి కాస్త వేరే పని పడినప్పుడు నేను ఆ దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు సరే, కొంతమంది దేవాలయ ధర్మకర్తల గారి పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి కూర్చొని కాస్త 4 మంచి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఆ సందర్భంలో మేము సాయిబాబా దేవాలయం కట్టాలని అనుకున్నామండి, కానీ మాకు సాధ్యపడలేదు, మరి మళ్ళీ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామని అన్నారు. సరే, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను, తప్పకుండా అందరం కలిసి ఎవరి చేతనైంది వాళ్ళు చేద్దామని దాన్ని మళ్ళీ మొదలుపెట్టి 2005లో దానికి శంకుస్థాపన చేసి 2006లో శంకుస్థాపన చేశాము. 2007 ఫిబ్రవరి 8వ తారీఖు దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేశాం అన్నమాట. ఆ సాయిబాబా దేవాలయంలో అది కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి 2 దేవాలయాలు, 2 కలిపి ఉంటాయి ఒక ప్రాకారం. ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆ విగ్రహ దాత కొల్లి వెంకట్రావు గారు, ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తండ్రికి మళ్ళీ ఆ దేవాలయ స్వామివారి పోషణకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా వారే భరిస్తూ ఉంటారు. ఆయన బాగా వ్యాపారంలో తలమునకలై ఉన్న రోజుల్లో కమిటీ ఉంది, ఆ కమిటీ నిర్వహణ చూస్తూ ఉండేది. సరే, గత 5 సంవత్సరాల నుంచి ఇంకా పూర్తిగా ఆయనే ఏకాగ్రతగా దేవాలయం దగ్గరే ఉండి ఇప్పుడు ఆ దేవాలయ నిర్వహణ అంతా కూడా కొల్లి వెంకట్రావు గారే చూస్తున్నారు.
ఆ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం అనేది అవును. నిర్విరామంగా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. సరే, ఈ కరోనా సందర్భంలో అన్ని దేవాలయాలు ఆగాయి, అది కూడా ఆగింది అనుకోండి నలుగురితో పాటు. కానీ ఏనాడు ఏ కారణం చేత ఈ వారం అన్నదానం జరగలేదనే మాట ఇప్పటి వరకు లేదు. జరుగుతున్నది. ఇంకా దినదిన ప్రార్థమానంగా ఆ వారం పెరుగుతూనే ఉన్నారు. అది కూడా శుభపరిణామం. ఆ దేవాలయంలో కూడా స్వామివారికి ప్రతి గురువారం పొద్దున్నే 4 గంటలకల్లా అభిషేకార్చన అది చేస్తారు. సర్వాలంకారాలు అవి చేసి భక్తులకి గోత్రనామాలు దర్శన కార్యక్రమాలు అవి చేస్తుంటారు. విశేషంగా ఏంటంటే ఆషాఢ మాసంలో ఆ స్వామివారికి ఆ ఆషాఢ పూర్ణిమ నాడు సమాధి ఉత్సవం చేస్తారు. అలాగే వార్షికోత్సవం చేస్తారు. ఫిబ్రవరి 8వ తారీఖున ఆ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు కాబట్టి వార్షికోత్సవం చేస్తారు. అలాగే దేవీ నవరాత్రుల్లో దశమి రోజున, విజయదశమి రోజున కూడా స్వామివారికి సమాధి ఉత్సవం అది నిర్వహించి సెమి పూజ, జమ్మి చెట్టు పూజ అది కూడా నిర్వహిస్తూ ఉంటారు. చాలా వైభవంగా ఆ దేవాలయంలో ఉండేటువంటి స్వామివారిని కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఆ స్వామివారి యందు కూడా శ్రద్ధ భక్తులు చాటుకుంటూ ఉంటారు. చాలా వైభవంగా జరుగుతుంది అక్కడ కూడా. ఇక హనుమాన్ జంక్షన్కి దక్షిణ భాగంలో గుడిదాట రోడ్లో మనకి ఒక పురాతనమైనటువంటి శివాలయం ఒకటి, ముక్తికాంతా సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారు. ఆయన కూడా చాలా మహిమాన్వితుడు. పూర్వంలో కొద్దిగా అది అంత జనాదరణ లేకుండా అలా ఉంటూ ఉండేది. కానీ ఒక 16-17 సంవత్సరాల క్రితం దాన్ని ఆ క్షేత్రానికి ఒక ఆస్థాన పీఠాధిపతి ఒక ఆయన ఉన్నారు. వారిని తీసుకుని వచ్చి వారి సూచనల మేరకు ఆ దేవాలయంలో కొన్ని మరమ్మతులు, మార్పులు, చేర్పులు, వాస్తు విధి విధానాలన్నిటినీ కూడా చాలా సక్రమంగా నిర్వహించి ఆ దేవాలయాన్ని చక్కగా రూపుదిద్దారు. ఆ రోజు నుంచి దేవాలయానికి భక్తుల యొక్క సందర్శన చాలా ఎక్కువగా ఉంది. ఆ దేవాలయంలో సూర్యనారాయణుడు ఉంటారు. అలాగే రమాసహిత సత్యనారాయణ స్వామి వారు ఉంటారు. అలాగే ఆ దేవాలయానికి అత్యంత సమీపంలో స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. ఆ దేవాలయంలో మార్పులు చేసినప్పుడే ఈ నూతన నిర్మాణాలన్నింటినీ కూడా చేశారనమాట భక్తుల సహాయ సహకారాలు. ఆ దేవాలయానికి ఎప్పుడూ కూడా కమిటీ అనేది ప్రధానమైనటువంటి పార్ట్ అన్నమాట. వాళ్ళు దేవాలయంలో ఏది ఏ రోజు ఎలా చేయాలనే దాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ వెళితే ఆటోమేటిక్గా అన్ని అవే జరిగిపోతూ ఉంటాయి. ఏ భక్తులు ఎప్పుడు దేనికి ఎలా స్పందించాలో వాళ్ళు స్పందిస్తూనే ఉంటారు. ఆ స్పందన ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగబడుతూ ఉంటాయి, జరుగుతాయి. వాళ్ళు కూడా అర్చకులు ఆయన కుందుర్తి శ్యాము అని అతను, తర్వాత వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారు, వాళ్ళందరూ కూడా స్వామివారి యందు అవ్యాజమైనటువంటి శ్రద్ధా భక్తులతో ఆ భక్తుల్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కానీ, ఒక అర్చకుడు చెప్పినంత మాత్రమే చేసే దేవాలయాలు ఎన్ని ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. కానీ కమిటీ అంతా అక్కడ అర్చకులు కూడా అంతే. అర్చకుడికి కూడా అక్కడ చాలా గౌరవం, ఉన్నతమైనటువంటి స్థానం. వాళ్ళు కూడా అదే రకంగా మంచిగా స్వామిని నమ్ముకొని వచ్చినందుకు వాళ్ళు కూడా బాగున్నారు చక్కగా. వాళ్ళ తమ్ముడు గారు, శ్యామ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్నగారు, తను అందరూ కూడా చాలా స్వామివారి శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉంటారు. ఆ దేవాలయంలో కూడా మహాశివరాత్రి రోజున భక్తులందరికీ గోత్రనామాలతోటి అభిషేక కార్యక్రమాలు అవి చేస్తుంటారు. అన్నాభిషేకం అది నిర్వహిస్తూ ఉంటారు. ఆరుద్రోత్సవాలు చేస్తూ ఉంటారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఇంటింటికి వెళ్ళే ప్రసాదం ఇచ్చే సాంప్రదాయం ఉంది ఆ దేవాలయం. ఈవేళ భక్తులు గుడికి వస్తే ఆ టికెట్ తీసుకుని పూజ చేస్తేనే అది పెద్ద గొప్ప. కానీ వాళ్ళు పాపం చాలా కొద్దిగా శ్రమ అనుకోకుండా
ఆ అభిషేక కార్యక్రమానికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి కాస్త ప్రసాదము, ఆరుద్ర ప్రసాదం అది ఇచ్చి చేస్తుండేవాళ్ళు. భక్తుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, అది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత శివ ముక్కోటి అని చేస్తారు. మన ముక్కోటి ఏకాదశి ఎట్లయితే ఉంటుందో వైష్ణవ ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామికి సంబంధించి, అలాగే పరమశివుడికి సంబంధించి కూడా శివ ముక్కోటి అని ఒకటి చేస్తారు. అది కూడా చాలా విశేషంగా చేస్తారు వాళ్ళు అక్కడ. అలాగే మహాశివరాత్రి రోజున శివ కళ్యాణం చేస్తారు. లింగోద్భవ కాలంలో స్వామివారికి అహోరాత్రులు అభిషేక కార్యక్రమాలు అవి చేస్తారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. తర్వాత కార్తీక మాసంలో భక్తులు చాలా ఎక్కువగా ఆ దేవాలయానికి వెళుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాస్త మంచి శివాలయము, కాస్త చక్కగా ఆ భక్తుల్ని మెప్పించే దేవాలయం అది ఒకటిగా చెప్పబడేది. ఆ నడక ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉంది. వాళ్ళు ఏంటంటే కార్తీక మాసంలో గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా భక్తులకి పూజా కార్యక్రమాలు చేస్తూ కార్తీక పూర్ణిమ నాడు దశసహస్ర దీపోత్సవం అని ఒకటి చేస్తుంటారు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు దాతలుగా ఉండి ఆ కార్యక్రమం అంటే 10,000 దీపాలు, అంటే సుమారు 11,000 దీపాలు. సహస్రం అంటే 1008. ఆ దీపాలు పెట్టి భక్తులందరి చేత దీప ప్రజ్వలన అది చేస్తూ ఉంటారు. అది కూడా చాలా వైభవంగా చేస్తారు. అలాగే కార్తీక మాసంలో ఒక రోజున వచ్చిన వారికి లేదనకుండా అన్న సమారాధన చేస్తారు. దాంట్లో కూడా భక్తులు ఉవ్వెత్తున పాల్గొని శివప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని చాలా భక్తిగా స్వీకరించి పునీతులు అవుతూ ఉంటారు. అదొక దేవాలయం, అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా కాస్త అవతలకి వెళ్తే ఆ పెరికేడు దాటి కొంచెం ముందుకు వెళ్తే కానుమూలని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నాభి స్థానంలో ఆ రోడ్డు మీదనే ఒక సీతారామచంద్ర స్వామివారి దేవాలయం. అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. దాంట్లో సీతారామచంద్ర స్వామివారు కొలువై ఉంటారు. అది కూడా పాంచరాత్ర ఆగమనం విధానంగా అక్కడ అర్చనా కైంకర్యాలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ దేవాలయంలో కూడా శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, హనుమ జయంతి కార్యక్రమాలు అవి జరిపిస్తూ ఉంటారు. అంటే ఆ దేవాలయానికి మంచిగా పొలాలు అవి ఉన్నాయి, అర్చనాది కార్యక్రమాలు అవి కూడా బాగా జరుగుతాయి. కానీ కాస్త జనాదరణ తక్కువ. అయినా కూడా చాలా నిష్టగా, నియమంగా కార్యక్రమాలు అవి చేస్తుంటారు అర్చకులు. ధనుర్మాసం చాలా వైభవంగా చేస్తారు. గోదా కళ్యాణం అది కూడా చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో కొద్దిగా కొత్త పుంతలు తొక్కినటువంటి దేవాలయాలు, కొత్తగా నిర్మాణం చేసుకున్న దేవాలయాల గురించి మీకు కొద్దిగా చెప్తాను నేను. కానుమూలు దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఒక 5 కిలోమీటర్ల దూరంలో రంగయ్య అప్పారావుపేట అని ఒక గ్రామం ఉంది. అది హైవే మీద నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపల. హనుమాన్ జంక్షన్ కేంద్రంగా చూసుకుంటే అది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అది ఒక కుగ్రామం, చాలా చిన్న విలేజ్ అది. ఆ దేవాలయం అక్కడ ఆ గ్రామంలో సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయం ఒకటి ఉంది. అది గత 60 సంవత్సరాల క్రితం గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతిష్ఠించుకోబడింది అన్నమాట. ఈ దేవాలయం మార్పు చేసుకుంటోంది. ఈ మరి గ్రామస్తులు కానీ, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, బయట గ్రామాల్లో, బయట ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయండి అని ఒక వైర్ వేయటంతో భక్తులు, గ్రామస్తులు విస్తృతంగా స్పందించి ఆ దేవాలయ నూతన నిర్మాణాలకి, మార్పులు చేర్పులకి, వాస్తు పరిహారాలకి, వాటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సహకారాన్ని అందించారు. ఆ మార్పులు చేర్పులు అన్నీ కూడా చేశారు చక్కగా. కొన్ని నూతన నిర్మాణాలు అంటే పాకశాల, అంటే ప్రసాదాలు తయారు చేసే పాకశాల, అలాగే దేవాలయం బయట పక్క
నైరుతిలో ఒక కళ్యాణ మండపము, ఉమ్, అలాగే ఉత్తర పక్క స్వామివారికి ఎక్కువగా ఖాళీ భాగం ఉంచటము, ఉమ్, అట్లాంటివన్నీ కూడా కొన్ని మార్పులు చేశారు. ఉమ్, ఆ మార్పులు అయిన తర్వాత కుంభాభిషేకాన్ని చేశారు. ఉమ్, ఆ కుంభ ప్రోక్షణ అయిన తర్వాత ఇక కేవలం అర్చకుడు మాత్రమే లోపలికి వెళ్ళి నిత్య కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉమ్, భక్తుల ముఖమండపంలోనే ఉండి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా నిర్ణయం చేశారు. సుమారుగా 20 లక్షల రూపాయల పైబడి ఉమ్, భక్తుల సహాయ సహకారాలతోటి ఆ ఆలయ నిర్మాణాలు, కొత్తగా చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేసుకొని ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఆ దేవాలయం నడుస్తోంది. ఇప్పుడు ఎలా నడుస్తోంది ఆ దేవాలయం అంటే, సుమారుగా ఒక 50 మంది గోత్రనామాలతో పొద్దున్నే ప్రథమార్చన జరుగుతుంది స్వామివారి. అలాగే ప్రతి మంగళవారం, ప్రతి శనివారం పూల కైంకర్యం చేసేవాళ్ళు ఉన్నారంటే పూలదండలు, పూలమాల, విడిపూలు అర్చనకి ఇచ్చే దాతలు ఉన్నారు. అంతా దాతలే. అలాగే స్వామివారికి వస్త్ర కైంకర్యం ముక్కువటి రోజున, శ్రీరామ రోజున, హనుమ జయంతి రోజున, దేవి నవరాత్రులప్పుడు వస్త్ర కైంకర్యాలు చేసేవాళ్ళు. దేనికి దానికే ఎవరికి వాళ్ళు మేమిది అని విభజించుకొని వాళ్ళే ఆ భారాన్ని స్వామివారికి చేయటం కోసం నిర్ణయం చేశారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం దానికి దాతలు ఉన్నారు, ప్రసాదం చేసేటువంటి దాతలు. రకరకాలైనటువంటి ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. పులిహోర, దద్దోజనము, కదంబము, వేణు పొంగలి, చక్కెర పొంగలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్రసాదం స్వామివారికి నివేదన చేసి ఆ గ్రామంలో ఆ దేవాలయం పక్కన ఎవరైనా చేయించిన దాతలు ఉంటే ఆ ప్రసాదం ఇవ్వటం, లేకపోతే ఆ వచ్చిన భక్తులకి వితరణ చేసి, అంతే. ఇంత ఉన్నతంగా, ఇంత సిస్టమేటిక్ గా ఒక దేవాలయాన్ని చాలా అనతి కాలంలో తీర్చిదిద్ది నిర్వహణ చేయడం అంటే చాలా కష్టం. అదొక మంచి శుభ పరిణామం. అంటే ఆధ్యాత్మిక శోభ వెలివిరియాలంటే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలి, చేపట్టాలి. ముందు చేసేవాళ్ళు కూడా, చేసేవాడు ఉన్నప్పుడు చేయడానికి తన కొంత సహకారాన్ని అందిస్తూ ఉంటే మారుమూలన ఉన్నటువంటి మరుగున పడిపోయిన దేవాలయాలు కూడా ఇట్లా వెలుగులోకి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి భగవంతుడు కూడా నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉంటాం. అట్లా ఇంకా మీకు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మన బాపులపాడులో కొత్తగా శివాలయ నిర్మాణం చేశారు. ఆ గ్రామంలో ఒక శివాలయం లేకుండా ఉండటం అనేది అంత మంచి శుభ పరిణామం కాదు. ఒక ఒక కేశవుడి మందిరం ఎట్లయితే, ఒక మాధవుడి మందిరం ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఒక శివాలయం కూడా ఉండాలనేది. శివ కేశవుడు ఇద్దరు ఉండాలి. ఒక గ్రామం అంటే శివుడు కేశవుడు ఇద్దరు ఉండాల్సిందే. అట్లా లేకపోవడంతో ఇప్పుడు మనం అనుకున్న పెరిగిడి గ్రామానికి, అక్కడ ఉన్న శివాలయానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని పూజాధికారాన్ని చేసుకుని రావడానికి శ్రమ పడుతున్నారు భక్తులంతా. సరే, ఆ కారణంతో గోడవల్లి చిన్నగారని, గోడవల్లి ప్రసాద్ అంటారు ఆయన ఆ భారాన్ని భుజాన వేసుకొని చాలా శ్రమ కోర్చి ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆయన సంకల్పించి చేశారు. సుమారుగా అది 2 కోట్ల పైచిలుకు ప్రాజెక్ట్. అది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున దానికి స్పందించి బాగా సహాయ సహకారాలు అందించారు, విరాళాలు అవి ఇచ్చారు. చాలా అనతి కాలంలో ఒక 10 మాసాల్లోనే దేవాలయాన్ని నిర్మాణం పూర్తి చేయడం, 11వ మాసంలోనే అంటే 1 సంవత్సరంలోపే దాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం అనేది ఒక సంతోషించాల్సిన శుభ పరిణామంగా మనం దాన్ని గ్రహించాలి. చాలా అరుదుగా జరుగుతుంటాయి అట్లాంటివి. ఎందుకంటే చాలా పెద్ద నిర్మాణం. అందులో అది సుమారుగా 25-26 అడుగుల లోపల నుంచి బెడ్ కాంక్రీట్ ఫౌండేషన్ అదంతా తీసుకుంటూ వచ్చి పైన నిర్మాణం చేసుకున్న దేవాలయం అది. కాబట్టి అది చాలా అనితర సాధ్యం, చాలా కష్టం. అయినా కూడా పాపం చాలా కష్టపడి ఆయన, దానికి కూడా ఒక కమిటీ ఉంది. కమిటీ సభ్యులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఎండనక వాననక తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు. పాపం మొత్తానికి దాన్ని పూర్తి చేశారు.
ఆ దేవాలయంలో కూడా స్వామివారు చాలా విభిన్నంగా ఉంటారు. ఆయన ఏంటంటే మరకతలింగం అనమాట. పచ్చ మరకతం అంటే పచ్చ. అవును. ఆ, ఆ- ఆ- అటువంటి విగ్రహం ఉభయ రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటుంది. అటు తెలంగాణ కానీ ఇటు మన ఆంధ్రాలో కానీ నాకు తెలిసిన సమాచారం ఏపీ మొత్తం మీద మరకతలింగం ఒకటే ఉంది, అది అందరికీ అయి ఉండొచ్చు కూడా. తెలంగాణలో ఉంది నాకు తెలిసి. తెలంగాణలో తెలంగాణలో బహిరాబాద్ రెండు మూడు చోట్ల ఉంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది. అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే ఉంది. అది కూడా చాలా విశేషమైనటువంటి ఇది ఆ స్వామి కీర్తి అనమాట. మరకత రామలింగేశ్వర స్వామి ఆయన. అయితే ఆ దేవాలయానికి నామకరణం ఏంటంటే శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయం అని ఏదో చేశారు. సరే, బాగానే ఉంది, మంచిదే, శుభపరిణామం. అక్కడ చాలా విశేషంగా ప్రతి మాసం మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మాస శివరాత్రి రోజున స్వామివారికి చాలా విశేషంగా వైభవంగా పంచామృతాభిషేకం చేస్తారు. ఉదయం పూట మరకత రామలింగేశ్వర స్వామి వారికి, సాయంకాల పూట నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం రోజున కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా బాగుంది. అంటే చాలా అనతి కాలంలో చాలా వైభవాన్ని సంతరించుకోవటం అనేది చాలా కష్టం. కానీ ఈ మధ్య కాలంలో ఈ శివాలయం ఒకటి, రంగాయపురపేట గ్రామంలో ఆ కోదండరామ స్వామి దేవాలయం ఒకటి, అట్లా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి ఆధ్యాత్మికత అనేటువంటిది దేవాలయాలు వెల్లివిరియటం కోసంగా ఒక పక్క అర్చకులు, ఒక పక్క కమిటీ వారు లేదా ధర్మకర్తలు గ్రామస్తుల్ని, గ్రామేతరుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ దాతల సహకారంతో కార్యక్రమాలను చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఇక్కడ అర్చకుడు ఒక్కడిగా ఏం చేయలేడు, ధర్మకర్తలు కూడా ఒంటరిగా ఏం చేయలేరు. వీళ్ళిద్దరూ బాగుండి దాతల సహకారం తీసుకుంటూ దేవాలయాలు నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అట్లా అయితేనే దేవాలయాలు మంచిగా రసవత్తరంగా సాగుతాయి అనేది నా అభిప్రాయం.